బాబు చికెన్ తినాలనిపిస్తుంది. చికెన్ తీసుకురా. చేస్తా. లెగ్ పీస్ చేసుకున్నాం. జస్ట్ చికెన్ మొత్తం కాకుండా లెగ్ పీసులు చేసుకుని మామూలుగా లెగ్ పీసులు వాటికి ఫ్రై చేస్తాం. కర్రీ చేయను, ఓన్లీ లెగ్ పీసులు వాటికి వేద్దాం. వెళ్ళొస్తావా? తీసుకొస్తావా? సరే. సరే తొందర రండి. కేజీ చాలు. బాయ్ కన్యా. బొట్టు పెడతావా? పెట్టి కంట్లేసి పొడుస్తున్నాడు. సరే బాయ్ నాన్న. తొందరరా. వారైతే చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. పెరుగు తీసుకున్నాను అనమాట. స్టార్టింగ్ పెరుగు పెరుగు మనకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అంత చిన్న మాట్లాడితే ఉప్పు కారం అది వేసినప్పుడు ఇది వేసినప్పుడు అది పేరు చెప్పండి. మీరు అలా కన్నయ్య కృష్ణ ఒక్క పనంగా వీడియో దీని ఇట్లా నేను ఒకటి చేస్తుంటే కన్నయ్య ఇంకోటి చేస్తాడు. మా వారు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్నాడు. మా వారు వచ్చిన తర్వాత మాత్రం అసలు నా దగ్గరికి రానంటే రాదు. ఇక వాళ్ళ డాడీకి ఏదో ఒక 1 year మిస్ అయినట్టు ఫీల్ అయిపోతాడు అన్నమాట. కన్నయ్య బేసిక్ చాలా మందికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఉంటాయి. నాకు కూడా నేను మామూలుగా తింటూ ఉంటాం. ప్రెగ్నెన్సీ టైంలో ఇంకొంచెం ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి కదా. ప్రెగ్నెన్సీ టైంలో నేను ఏం చేస్తాను, నాకు 8 months అనుకుంటా. అప్పుడు నేను మామిడికాయలు చూస్తేనేమో తినకుండా ఉండలేను, తింటేనేమో 8 months కదా పొట్టంతా టైట్గా అయిపోయి గట్టిగా రాయిలాగా అసలు బాగా టైట్గా అయిపోయేది అనమాట. గ్యాస్ ఫామ్ అసలు తినలేక కూర్చోలేకపోయేదాన్ని. గ్యాస్ బాగా ఫామ్ అయ్యేది, కానీ చూస్తే మాత్రం తినకుండా ఉండలేదు. అలా జరిగిపోయింది అనమాట ఆ టైంలో. కానీ ఏదైనా మా వారైతే కొన్నిసార్లు నాకంటే మామిడికాయలు కనిపించుకోకుండా దాచిపెట్టేవాళ్ళు. కాకపోతే నేను ఇంకా కడుతూ ఉన్న వాళ్ళు ఏదైనా తినాలంటే మళ్ళీ వాళ్ళకి తినిపిస్తారు కదా. సో మరి నేను అవే అడిగేదాన్ని. ఖచ్చితంగా మళ్ళీ నా కోసం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. అబ్బా కదండి వస్తుంది. అయ్యో మార్నింగే కిచెన్ అంతా సర్ది పెట్టుకున్నాను అన్నమాట. అల్లం పేస్ట్ నేను మ్యాక్సిమం అల్లం పేస్ట్ ఎప్పుడు ఇంట్లో కావాలనుకున్నా కానీ ముందే ఒక బాక్స్ నిండా పట్టి పెట్టుకుంటాను అన్నమాట. ఎందుకంటే సడన్గా ఎప్పుడైనా కర్రీస్ చేయాల్సి ఉంటే నేను రెగ్యులర్గా నేను వాడుకునే ఐటమ్స్ అన్నింటిలో కూడా వేస్తూ ఉంటాను. సో అందుకైతే ఫస్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నేను ఇంత కష్టపడి మీకోసం ఏదో వేస్తున్నాను. ఫుల్ లెగ్ కావాలా? అయ్యో దీని మీద అయితే ఫస్ట్ ఘాటు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం పట్టించే దమ్ అనేది బాగా పడుతుంది అన్నమాట. అది ఘాటు పెట్టుకోవాలన్నమాట. అన్నయ్య చూడండి వాళ్ళు ఎంత గోల్ చేస్తున్నాడో. ఒక చోట కూర్చొని వాడు నానొస్తే ఒక చోట ఉండని వాడు అసలు నాని ఊపిరి మెసల్నే వాడు. అమ్మ బాబోయ్
ఫుల్గా. మళ్ళీ వాళ్ళ డాడీ లేకపోతే మమ్మీ మమ్మీ అన్నాను అసలు. వాళ్ళ డాడీ వస్తే అసలు లెక్క చేయడం అసలు. ఇవాళ మీరేం కర్రీ చేశారు? చికెన్ అనేది ఒక ఫీలింగ్ అన్నమాట. తినాలనిపిస్తే తింటమే, దానికోసం రోజులు అవి ఒకసారి నేను అడిగితే ఎప్పుడైనా కానీ ఒకవేళ నువ్వు ఏం చేస్తావు ఈ టైం బయట తీసుకొస్తాడు అని కూడా అంటారనమాట. ఎందుకు ఏంటి అనేది అసలు అంటారనమాట. ఆ విషయంలో నేను చాలా లక్కీ. మీ వారికి నీకు గొడవలు రావా? వస్తాయి, చిన్న చిన్న గొడవలు అనేది ఎవరికైనా కామన్. అవి చిన్నవి కదా, వదిలేసేయాలన్నమాట. చిన్నవంటే చిన్నవి తీసుకెళ్ళి మా మధ్య ఓ పెద్దగా దిద్దాలేం కదా మ్యాక్సిమం చిన్న చిన్న గొడవలు. కానీ ఆ గొడవ ఎలా అవుతుందంటే లేదు కదా ఇక్కడ నుండి నేను నాని చూడను, నాని నన్ను చూడను, అంత పెద్దగా మేము డిసైడ్ అట్లా అనుకుంటాం అనమాట. వాళ్ళు ఇంకో నెక్స్ట్ మినిట్కి ఒక స్మైల్ ఇస్తే ఇంకో స్మైల్ ఇస్తే అయిపోయి మరి మా ఇద్దరి మధ్యలోకి వచ్చిన వాళ్ళు ఎలానైపోతారు. అందుకే మ్యాక్సిమం మా మధ్యలోకి ఎవరు రాదు. నేను ఇద్దరే ఫైట్ చేసుకుంటున్నాను. ఇంకేం చేస్తున్నారు మీరు? మా వారు నాకు కోఆపరేట్ చేద్దామన్నా మా బాబు అసలు చేయలేడు. మా డాడీ అసలు ముట్టుకునేవాడు, నువ్వు వేసుకోండి నానా. ఆయన తిన్నాడు, కాకపోతే ఇప్పుడు ఆమంటాడు, అడుగుతున్నాడు. కావాలి పెట్టేస్తా ఉంది చూడు, నువ్వే చూడు. ఇప్పుడు ఇల్లంతా అంత నీట్గా ఉంది కాబట్టి కన్నయ్య అలా అడుగుతున్నాడు. జస్ట్ ఇప్పుడు నేను పెడతా, వీడియోలో చూపిస్తా. కన్నయ్య కానీ చికెన్ చూపిస్తారా నీకు? చూడు, నువ్వు చూపి అంటే నేను చూపిస్తా. ఇదిగో 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 మమ్మీ అప్పుడు ఇక్కడ కష్టపడకు మమ్మీ. థ్యాంక్ యూ. నీ గురించే చెప్తున్నా. నా గురించి చికెన్ కొంచెం అసలు మాట వినట్లేదు తెలుసా? చూపి అంటే చూడు. ఆయనకి అన్ని కనిపిస్తూ ఉంటాయి, అన్ని కనిపిస్తా. ఆయనకి మనం ఏదైనా చేసినప్పుడు అన్ని గుర్తొస్తా ఉంటాయి. మనం తిన్నానా ఇప్పుడేమో ఇలా మ్యాగ్నెట్ చేసుకొని ఒక ½ an hour కానీ ఒక 1 hour కానీ ఫ్రిడ్జ్లో కానీ పక్కన కానీ పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను అసలు ఇలా ఏంటి మంది చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడైతే మంది చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడైతే కుదరదు. నేను అన్ని క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మా బాబుకి ఎలాంటి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి అంటే సడన్గా కేక్ కావాలన్నాడు అనుకోండి, కేక్ కావాల్సిందే. అసలు కేక్ ఇంట్లో ఉందా, ఇప్పుడు బయటకు వెళ్ళాలా, ఇప్పుడు నైట్ 10 అవుతుందా 11 అవుతుందా, మా బాబుకి అనవసరం. కేక్ అంటే కేక్. ఈ యాపిల్ అన్నాం అనుకోండి, గ్యాప్ అది ఏ టైం అయినా కానీ మేము ఏదైనా చూసినా కానీ ఆ టైంలో మాకు అది కావాలన్నమాట. అలా ఉంటుంది జస్ట్ బాబు. ఆయనే తప్పే ఆడకపోయినా తప్పే అన్నట్టు ఉంటుంది. మీరు కూడా నాకు హెల్ప్ చేయవచ్చు. మేము హెల్ప్ చేస్తే మంచిగా వచ్చింది. టేస్ట్ మారింది. ఇలా చిల్లి ఉంటుంది కదా వడకట్టేది, దాన్ని తీసుకోవాలన్నమాట. కొన్ని స్టీమ్ చేస్తే బాగుంటుంది అనమాట. డైరెక్ట్గా డీప్ ఫ్రై చేయడం కంటే ఇలా చేసుకుంటే మంది పీసులు ఎప్పుడు కూడా అలానే చేస్తారు. మంది స్టైల్లో మంది పీసులు చేస్తాను, మంది బిర్యానీ చేయట్లేదు. జస్ట్ పీసులు తినాలనుకుంటే డిసైడ్ అయ్యాను. లాస్ట్ టైం నేను లెగ్ పీసులు చేశాను అనమాట. ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంది. మీకు ఆ స్టైల్లో నచ్చితే కామెంట్ చేయండి. అది కూడా ఒకసారి మీకు ఫుల్ వీడియో క్లియర్గా చేసి చూపిస్తాను. ఇది చాలా పెద్దదైంది. ఓకే, ఇలా
చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీస్లు ఇందులో పెట్టుకొని దీని మీద ఒక ప్లేట్ వేసుకోవాలన్నమాట. ఆవిరి అనేది పెట్టుకోవాలి. ఆవిరిలో ఉడికించడం వల్ల చాలా బాగుంటుంది చికెన్. మంది పీసులు అలానే ఉంటాయి, అందుకని మంది అంత ఫేమస్. పీసులు ఈసారి ఎప్పుడైనా మంది ట్రై చేయాలి. అమ్మో, అన్నయ్యతో ఏడాలంటే మామూలు విషయం కాదు నిజంగా. నాకు టైం లేదు కాబట్టి నేను పెట్టిన వెంటలోనే మళ్ళీ ఇలా పెట్టేస్తున్నాను అనమాట. సో మీకు టైం ఉండి ఒక 1 అవర్ కానీ ఒక ½ అవర్ కానీ ఇలా పెట్టుకోండి, బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ తినడం కంటే ఇలా పెట్టుకోవడమే బెస్ట్. ఆవిరికి పీసులు పెట్టిన తర్వాత వీటిని మళ్ళీ అలా పెట్టుకొని అంతా చేసుకుంటే బాగుంటుంది. బాబు ఇందాక అన్నం పెట్టమని అడిగాడు కదా, తినడం అయిపోయింది. 2 minutes కూడా పట్టండి మామూలుగా ఉండదు మాత్రం. అలా ఆయిల్ అనేది పోకుండా దీని మీద ఏదైనా వెయిట్ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇంత వెయిట్ ఏముంది. నాని జరగండి. కన్నయ్య నీకు ఏబిసిడీలు వచ్చా? రాబి వాడండి. ఇది అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను, చూడండి. బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ట్రై చేస్తూ ఉంటారు. నేను చేసే ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేస్తూ నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకోసం ఎలా వీడియోస్ చేస్తున్నాను, మీరు నా కోసం సబ్స్క్రైబ్ చేయలేరా? సబ్స్క్రైబ్ చేయండి కొంచెం. ఇంకా మిగిలిన పీసులు అయితే రేపు బిర్యానీ కానీ మెజెస్టిక్స్ కానీ చేస్తా. మా వారు బోన్లెస్ తెచ్చారనమాట. బోన్లెస్, స్కిన్లెస్ అన్ని మెత్త పీసులు. మెజెస్టిక్స్ చేస్తే సూపర్గా ఉంటుంది. రేపైతే మెజెస్టిక్స్ చేసి ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. చికెన్ తినకుండా ఇదైతే అయిపోయిందేమో చూద్దాం. 5లో పెట్టా కదా, 5 minutes 5 minutes అప్పుడు పెడితే మాత్రం పీస్ మాత్రం సూపర్గా వస్తాయి అనమాట. నెక్స్ట్ అయితే చూస్తుంటాం. ఆవిరికి అలా ఉడికితే స్మెల్ అయితే భలే వస్తుంది. అయింది అరసరి అప్పుడే అవుతుంది రండి. స్మెల్ వస్తుంది కదా, స్మెల్ వస్తుందని వచ్చినాం అది అప్పుడే అయిపోయిందా? లేదబ్బా, దీనికి ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. ఉడికిందా లేదా అని చూస్తున్నాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది. కానీ నాకు ముద్దు పెట్టరా? ముద్దు పెట్టరా? అమ్మో, నిజమేనా కదా? డాడీకి పెట్టు. ఏంటి కదా మళ్ళీ ఇక్కడ ఇక్కడ కలర్ నిజము కన్నీ ముద్దులు పెడుతున్నాడు. అబ్బా అసలు ఇది మామూలు విషయం కాదు. నిద్ర వస్తుంది వల్ల 1 hour పడుతున్నాడు ఆఫ్టర్నూన్, అందుకనే ఆయన నిద్ర వస్తుంది. త్వరగా అనిచ్చే టేస్ట్ చూడాలి. స్మెల్ మంచిగా సాంగ్ ఆయన సాంగ్స్ కావాలంట. ఓకే ఓకే, ఇంకా 5 minutes అయితే అయిపోతుంది అనమాట. ఈ లోపు ఏదైనా మాట్లాడండి బొక్కరా, నేను మాట్లాడండి. నేను నా నైట్ ఒక వీడియో పోస్ట్ చేశాను. అదేంటంటే మేము రోజు నైట్ తాగుతాము అని చెప్పేసి హాట్ వాటర్. దాంట్లో కామెంట్ పెట్టారు బెల్లం వాటర్ అని. చాలా ఫన్నీగా అనిపించింది. బెల్లం వాటర్ ఏం కాదండి. మీరు నన్ను సీరియస్గా అడగలేదు కదా, మీరు అంటే అదేంటి అని మీరు అడగలేదు కదా, సో అంతా చెప్పట్లేదు అనమాట. సీక్రెట్. ప్రెగ్నెన్సీ టైంలో నేను చాలా వెయిట్ పెరిగిపోయా. చాలా అంటే చాలా, నిజంగా ఆల్మోస్ట్ 70 వెళ్ళిపోయా. సో ఇప్పుడు వెయిట్ పెడుతున్నాం కదా. కొన్ని నా పిక్స్ నా ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నాయి, అవి యాడ్ చేస్తాను, మీరే అలా ఉన్నాయి అన్నమాట. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకొక సగం ప్రాసెస్ ఉంటుంది. మొత్తం ఒక 40 minutes అంటే
టైం పట్టింది అనుకోండి, ఒక 10 మినిట్స్, ఒక 30 మినిట్స్. నేను మొత్తం కూడా ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ అలా వీడియో కట్ చేసి పెడతాను. అంతే, నాకు అంత టైం పడుతుంది. నా అంత టైం కూడా వీడియో కవర్ అవుతూ ఉంటుంది కదా. సో మీరు కూడా నా కోసం చిన్న సబ్స్క్రైబ్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మన వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మన వీడియో లింక్ షేర్ చేయండి. మీరు అలా అంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అన్నమాట. సో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేసిన తర్వాత మొత్తం కూడా ప్రాసెస్ కూడా మళ్ళీ వీడియోలో పెడతాను అనమాట. స్టీల్ ఇస్తే ఇవాళ అయితే అనమాట. ఇప్పటిదాకా జరిగింది మొత్తం సగం ప్రాసెస్, ఇప్పుడు ఇంకో సగం ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దీన్ని మొత్తం దీన్ని ఫస్ట్ అయితే పక్కన పెట్టుకోవాలి. అంటే మొత్తం ఎన్ని ప్రాసెస్లు బాబు? ఇప్పుడు మనం మంది చేసేటప్పుడు ఏంటి, ఇలానే స్టీమ్ చేస్తారు. అలా అయిన తర్వాత ఇక్కడ ఈ కింద వాటర్ ఉంటే చూసారా, ఆ కింద వాటరు అంటే ఎసర్లో వాడతారు అనమాట, వేస్ట్ చేసుకోకుండా. అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మంది చేసిందా అన్నం పెట్టవా? లేదబ్బా, మంది కాదు, ఓన్లీ పీసులు. మంది స్టైల్ పీసులు చేస్తున్నాను ఇవాళ, అంతే. మంది చేయలేదు. నువ్వు ఇందాక ఓన్లీ పీసులు కదా అడిగింది, ఇప్పుడు నేను మంది మంది అంటే ఫ్రిడ్జ్ సౌండ్ వస్తుంది సార్. చూడు, దాని నాయిస్ ఎక్కువ రాదు. ఇలా ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను. కొంచెం అని అంత పోతున్నారా? నానా చూడు ఇక్కడ ఎంత పడింది, చూడు చూడు చూడు. 2 టేబుల్ స్పూన్స్ ఏమో ఉంటుంది. అంతేనా? నువ్వు అలా మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయడం అదేలే, ఒక వీడియోలో ఉంటుంది. తిప్పినందుకు ఉప్పు ఎక్కువైంది అంట చూసిన నేను ఇన్స్టాలో ఒక రీల్ చూసాను. ఏంటంటే వాళ్ళ వైఫ్ కాఫీ తీసుకెళ్ళిస్తాడు అన్నమాట. అది ఇలా నడుం దగ్గర నుండి ఇలా చేసి ఇలా పరిమాణంగా ట్రై చేద్దాం. అది ట్రెండింగ్ షాట్ అనుకుంటా ఇప్పుడు. ప్లీజ్ అన్న ప్లీజ్, సరేనా? సరే చేద్దాం. నిజంగానే చేద్దాం. కన్నయ్య పడుకున్నాడు. కన్నయ్య పడుకోకపోతే నేను వదలబ్బా, ఆఫీసుకి వెళ్ళి వచ్చిన దాకా ఏం కాదు. అప్పుడు అమ్మ కావాలి. నువ్వు కనిపిస్తే ఇంకా అసలు వద్దు, నువ్వు వద్దు నాకు. నాని యానిమల్ లవ్ స్టోరీ మరి, అంటే యానిమల్ లవ్ స్టోరీ మరి. నిజంగా చూడబోతే అంతే ఉంది. అసలు నువ్వు వస్తే అసలు నా దగ్గర రాడాయినా. అదేంటో, అదే బేబీ గర్ల్ అయితే నాకు సపోర్ట్ చేస్తుంది, బేబీ బాయ్ కాబట్టి నీకు సపోర్ట్ చేస్తుంది. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అయింది అంటే అందరు నీకే, అందరు నువ్వు తీసుకోండి. మరి నేనేమో చూడాలి. ఇందుకో నేనే తీసుకుంది. పడింది హెడ్ షాట్. నమ్మకందా కుదిరిద్దాం నీకు? ఏం కుదిరిద్దని? వంట ఎప్పుడు తినేదేగా నేను. కొత్తగా చేసినట్టు చేస్తాను, కొత్తగా వీడియో తెస్తాను అంతే. అవునా? థ్యాంక్ యూ నా మీద ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంచుకున్నందుకు. మా పచ్చిమిర్చి లేవు ఇంట్లో. అయ్యో మర్చిపోయా బాబు. ఇప్పుడు వెళ్ళినంగా గుర్తులేదు నాన్న. దుద్దే చెప్తావు పీసులు ఎలా ఉన్నాయో. మరి నేనే తినేది, మరి నేనే చెప్తా. అలా మళ్ళీ రేపు వీడియో తీయటానికి రేపు వీడియో పోస్ట్ చేసినాం అనుకో మనం, నేను ఓకే ఉన్నట్టు. చూడండి మా ఆయన నన్ను ఎలా కామెంట్ చేస్తారు. రోజు తిని కూడా నన్ను ఇలా కామెంట్ చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మేము మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నాం మీకు చూపించాలని. కష్టపడి చేసి కష్టపడి తింటున్నాం. మీకు కష్టపడి చూపిస్తున్నాం, ఆయన కష్టపడి తింటారు, నేను కష్టపడి చేస్తున్నాం. అంటే మా ఆయన ఒకరి కాదు, నేను కూడా తింటాను. కానీ పేరు మా వాళ్ళు జస్ట్ ఎవరో నువ్వు తినేది పావలా, నాకు పెట్టేది రూపాయి. అందుకే నేను లావ్ అవుతున్నా. నేను లావ్ కాకుండా నేను కంట్రోల్ చేస్తున్నాను కదా. ఇలా కొంచెం అసలే బెల్లం నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ కామెంట్ చేశారు.
అలా అయినా నిన్ను గుర్తిస్తున్నారని నువ్వు గుర్తించాలి. అలా అయినా నిన్ను గుర్తిస్తున్నారని నువ్వు గుర్తించాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇవన్నీ నేను రెగ్యులర్గా బిర్యానీ చేస్తూ ఉంటాను. సో దానికి సంబంధించిన ఇవే ఉంటాయి నేను ఇలా పెట్టుకుంటాను అనమాట. మా ఇంట్లో ఎప్పుడు ఇవే ఉంటాయి. నానా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ బిర్యానీ తింటారు. ఎగ్ బిర్యానీ, యా లేదంటే మటన్ బిర్యానీ, లేదంటే చికెన్ మేము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెజ్ తింటాం మేము. మెజెస్టిక్స్ లేదంటే ఇలా అంటే ఫుల్ అయిపోయినాయి, సగానికి వచ్చేసినాయి అనమాట మొత్తం కూడా. నింపుదా? నిండా పెట్టుకుంటా, ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు కావాలి కాబట్టి. ఇంకా దీంట్లోనేమో ఫుడ్ కలర్స్ అవి ఎక్స్ట్రా కూడా తెచ్చుకొని ప్యాకింగ్లో కూడా పెట్టుకుంటాను అనమాట. ఈ బొమ్మలోనే పోసుకోవడానికి మామూలు ఉండదు కదా, సిరితో ఉంటుంది. ఇవన్నీ తీసి చూపించడానికి ఏమనిపించింది, తీసిన తర్వాత మళ్ళీ చదవటం కష్టం అనిపించింది నాకు. కష్టపడి వీడియో చేసేది దానికి. ఏం చేస్తాం, కష్టపడుతున్నాం, కష్టే ఫలి. ఓహ్ ఎలా 500 దగ్గరగా ఉందిగా. చూద్దాం 500 ఎన్ని డేస్లో అవుతారు, ఎంతమంది నాకు సపోర్ట్ వస్తారు అనేది. మీ అందరు కూడా నాకు చాలా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. లైట్గా ఇన్స్పిరేషన్ వీడియో పెడతా అంటే నా గురించి చెబుతాం అనుకుంది లేదబ్బా, పార్వతి గారు బాగా చేస్తారు. పార్వతి గారు అని. నిజంగానే పార్వతి గారు నిజంగా. సర్లేమ్మా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు. చూసారా మా ఆయన ఏమంటున్నాడు, మా ఆయన గురించి చెప్పలేదు, ఫీల్ అయిపోతుంది. అబ్బా నేను చేస్తున్నానంటే నీ ఎంకరేజ్మెంట్ ఉండబట్టే కదా. ఓ మై గాడ్, వద్దులే నన్ను అడిగి చెప్పించుకున్నట్లు ఉండవు నేను. లేదబ్బా నువ్వు సపోర్ట్ ఇవ్వట్టే కదా నేను పెట్టేది, లేకపోతే పెట్టిందిగా లేదు ఇది పెట్టొద్దు వద్దు ఎందుకులేమనుకోని నేను చేస్తాను అడిగా, సరేనా నీ ఇష్టం అన్నావు. అలా అనుకోవడమే కాకుండా నాకు సపోర్ట్ కూడా చేస్తున్నాగా. నిజంగా చెబుతున్నా, ఇదైతే అడిగి చేయించుకున్నానే అంటారు కామెంట్లో. ఒక్కళ్ళైనా చేస్తారు. వద్దబ్బా వీడియో ఆపాక మాట్లాడుకుందాం మనం. వీడియో ఆపాక మాట్లాడుకుందాం. కాదబ్బా నువ్వు నేను అడిగా ఇట్లా యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమన్నా సరేనా నీ ఇష్టం అందుకని ఆ రోజు వద్దులే ఎందుకో నువ్వు అనలేదు కదా. నువ్వంటే నేను చేయనుగా, నీ ఎంకరేజ్మెంట్ ఫస్ట్, నీ ఎంకరేజ్మెంట్ ఉంటామో కదా అదంతా కూడా. కొంచెం అయితే సోయా సాస్ కొంచెం ఎక్కువ అనుకుంటున్నారా, కొంచెం ఎక్కువ. మెజర్మెంట్స్ ఆల్రెడీ నాకు తెలియదు, సో అంటే నేను మెజర్మెంట్స్ అనేవి మామూలు చేసేస్తున్నాను, చూపించుకుందాం. ఇది అంత పెద్దగా కుక్ అయ్యేది ఏమీ లేదు దీంట్లో. ఫస్ట్ జస్ట్ మామూలుగా అలా టాస్ చేసుకుంటే అన్ని ఫ్లేవర్ స్టీమ్లో బాయిల్డ్ అయింది. ఆల్రెడీ బాయిల్డ్ అయ్యి మెత్తగా ఉడికింది, దాన్ని చేసేది ఏమీ లేదు. అప్పుడు నేను చేసే వంటలలో నీకు ఏమంటే బాగా నచ్చింది బిర్యానీ, బాగా వేసేది మెజెస్టిక్స్. అన్నీ బాగానే చేస్తావు కన్నా, మరి ఏదో ఒకటి చెప్పాలని చెప్పారు. చెప్పు. ఇలా ఒక పీస్ మమ్మీ మనం రైస్ రెడీ చేసుకుని అలా పెట్టుకుంటే ప్లేట్ డెకరేట్ చేసుకుంటా ఉంటుంది. హోమ్ మేడ్ మంది రెడీ సూపర్ ఉంటుంది. నా నైసా ఖచ్చితంగా మీకు మంది టేస్ట్ ఇస్తాను. మా వారు ఫ్రాన్స్ ఇంకా రెడీ తినలేదంట, సో వాడికి ఫస్ట్ టైం నేను ఫ్రాన్స్ ట్రై చేయించాను, సూపర్గా ఉన్నాయని చెప్పాను. ఒకసారి రెస్టారెంట్లో ట్రై చేద్దామని వాళ్ళ ఫ్రెండ్స్తో ట్రై చేసినప్పుడు తినలేదు, ఒక నోట్లో పెట్టుకొని తీసే అన్నారంట. సో నేను చేసినప్పుడు మాత్రం ఫుల్గా తినేసారు, బాగుందని కూడా కామెంట్ చేశాను నాకు అన్నమాట. అలా ఉంటుంది దాంతో. ఇలా చేస్తే ఇందాక మనకి మామూలుగా ఉడికినట్టు కనిపించింది కదా, అలా కాకుండా ఫ్రై అయినట్టు మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. కొంచెం ఏదైనా ఉన్నా కానీ పైన కూడా కొద్దిగా ఆయిల్తో ఉడుకుతుంది అనమాట. సో అందుకని ఇలా ఫ్రిడ్జ్లో సాస్ కొంచెం ఇవ్వనా. సాస్ ప్యాకెట్ చూసారా, మేము చికెన్ ఎక్కువ తింటాం, అది కూడా సాస్ కాంబినేషన్లో ఉంటాం. సో అందుకని సాస్ ఎప్పుడు 1 kg ఉంటుంది. డామినేట్
అంటే మంది పీసులలో ఉండదేమో కానీ సాస్ మేము చేసుకునే వంటల్లో అయితే ఉండదు అనమాట. ఇలా సాస్తో చికెన్ ట్రై చేసి మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. నిజంగా నేను చెప్తున్నా కదా. ఇంకా నాకు కరేపాకు లేదు, కరేపాకు చికెన్లో వేస్తే మస్తు ఫ్లేవర్ తగ్గింది. ఆ ఫ్లేవరే వేరే విధంగా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. నేను మా పెళ్ళైన 1 month 2 months నేను ఇలా కూడా చేసి పెట్టాను. గుర్తుందా? తిన్నా ఫుల్ లెగ్ పీసులు మళ్ళీ మధ్యలో ట్రై చేయలేదు. చాలా డేస్ అవుతుంది. లెగ్ పీసులు ట్రై చేస్తున్నాడు కానీ ఫుల్ లెగ్ ట్రై చేయలేదు. నేను పెళ్ళైన కొత్తలో అంటే పెళ్ళికి ముందు మాట్లాడుకుంటాం కదా క్యాజువల్గా, అప్పుడు చెప్పాను వంట చేస్తా, బిర్యానీ చేస్తా నేను కోసం. అప్పుడు మా వారేమో బయట తినడం మానేశారు. నాకు అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళబ్బా నన్ను, నువ్వే బాగా చేస్తావుగా ఇంకెందుకు అంటారు. మరి తీసుకెళ్తారు కానీ మనం చేసి ఏం తినాలనిపిస్తుంది మనకి. మనం చేసి పెడితే బాగా అనిపిస్తుంది. చేయడానికైతే ఓకే, నేనైతే చేస్తాను మా వారి కోసం. మా వారి తింటున్నాను కానీ నేను తిని పెడతా, నేను చేసి పెడతా. చూడండి పీస్ ఇలా తిప్పుతుంటేనే ఊడొస్తుంది అనమాట. బాగా కుక్ అయింది. స్టీమ్ బాయిల్ బాగా అయింది, బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. నిజంగా మా వారు తినని బిర్యానీలు, తినని ఐటమ్ అసలు ఉండదు, ఏది ఉండదు. నిజం ఏదైనా చేసిందనుకో ఫోన్లో చూసి అది ట్రై చేసిననుకో అండ్ నీకు భలే బాగుంది, నేను దీనికి రెస్టారెంట్లో కంటే ఇదే బాగుంది తెలుసా, నువ్వు రెస్టారెంట్ లేకుండా తిన్నావు అప్పుడు తిన్నా, నాకు తెలుసు వీరి గురించి అని చెప్తారు. అబ్బా మీరు తినని ఫుడ్ ఏది ఉండదు కదా అనుకుంటా నేను. తినేసా చాలా ఐటమ్స్. మా వారి కోసం షవర్మా నుండి బిర్యానీ వాటికి లెగ్ పీస్లో ప్రతిదీ నేను ఇంట్లోనే నేర్చుకున్నాను. మెయిన్లీ ఏం కోసమే నేర్చుకున్నాను. కొన్ని వచ్చు, కొన్ని కొత్తగా నేర్చుకున్నాను. అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళుగా ఈ రోజుకి ఒకసారి బిర్యానీ తినేసేవాళ్ళట. కంపల్సరీ తినేవాళ్ళం. షవర్మా అయితే అసలు చెప్పనవసరం లేదట. మైనస్ ఈయనకి ఎట్లా ప్రాపర్ ఉంటేనే తింటుంది. ఇప్పుడు కొంచెం ఏదైనా బాగాలేదు అనిపించింది ఇంకా దాని మొహం చూడడం. నేను ఎంత కష్టపడ 2 గంటలు కష్టపడాలి నించొని చేసినది కుదరకపోయినా అసలు తను చేసిందిలే తిన్నామని అయితే అనుకోడు. నో వద్దు, నాకు వద్దు అంటే వద్దు, నేను నీకోసం ఆడద్దని పెడి తిన్నాను. నన్నుగా తిట్టేది భాష కానీ తిట్టాలి, వాడే నేర్పించింది బయట తింటాం అన్నాడు. సో ఈ ప్రాపర్గా చేయడం మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. సరే చూడటానికి బాగుంది, టేస్ట్ ఎలా ఉంది అస్సలు కుదరదు. టేస్ట్ కాంప్రమైజ్ అంతే. ఏం కాదు చేసిందిగా పాపం కష్టపడి తిన్నాను ట్రై చేయడం అస్సలు నోవే. నేను ఫుడ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను, ఏ విషయంలో అయినా కానీ అని చెప్తాడు ముందే. సో అంటే టైం తీసుకొని అయినా కానీ నేను ఆయన నచ్చే విధంగా చేస్తాను అనమాట. నేను బయట తింటాను అనిపించేస్తాను. ఎప్పుడైనా మేము కుదరకపోతే టిఫిన్ కానీ బయట చేసి తినేసైనా అంటే అది తినకోకుండా ఉంటున్నాడు ఈ మధ్య. అప్పుడైతే బోండా, మైసూర్ బోండా ఇవి తినేవారు బాగా. తిన్నానంటే ఎలా చేస్తారో ఏమో నాకు వద్దులే, నువ్వు చేస్తేనే అప్పటికప్పుడు మనం ఏదో ఒకటి చేసే నేను ఏం చేస్తే తింటాను బయట తినట్లేదు. బిర్యానీ నేను బలవంతంగా నాకు తినాలనిపిస్తుంది, ఇవాళ చేయలేను అంటేనే తెస్తారు కానీ నువ్వు చేసినట్టు ఉండదో ఉండదు, ఇందులో సిరి అంటారు. ఓహో ఇది తిప్పుతుంటే అటుపోతుంది, తిరగడం ఉంటుంది బాబు. మాట అయినట్లే ఇంకా. అవును నువ్వు తినే దీని మీద కొంచెం అంటే నెయ్యిలో ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ ఇంకా వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ కిస్మిస్ బాగుంటుంది. మందిలో కిస్మిస్ వేస్తాడు వాడికి ఆ మైనస్లు అవి అవి. నాకు మైనస్ బేసికలీ నచ్చదు. అయితే ఒక రోజు ఏం జరిగింది, మా వారి మధ్య మైనస్ మానేశారు. ఎందుకంటే ఒక రోజు నన్ను షవర్మా చేస్తాను, నాకు కాంబినేషన్లో మైనస్ కావాలని అడిగారు. సో నేను చేస్తాలే అని చెప్పి నేను కూడా ఫోన్లో చూసి ఆ మైనస్ అంటే నేను కూడా కొత్తగా వింటామేమో 4 years బ్యాక్ ఎలా చేయలేరు చూసి ఇలా ఉంది కదా చెయ్యన్నారు. ఒక ఎగ్గుకి డబుల్ క్వాంటిటీ అంటే 2 గ్లాసుల నూనె పట్టింది అనమాట, ఆయిల్ పట్టింది. దగ్గరుండి మరి చూసారన్నమాట. నాకు అంత ముందు కూడా తెలుసులే కానీ అప్పుడు రవాణా బేకరీ అన్న బాగా చేసాడు ఆయన బాగా చేసేవాడు. కాకపోతే అప్పుడు ఏంటంటే ఓకే పర్లేదు కానీ నేను ఏదైనా ఐటమ్ చేసినప్పుడు ఇట్లా ఆయిల్ చేతికి ఇలా వచ్చిందనుకో అప్పుడు అనిత వదిన కూడా చూపించింది ఎంత ఆయిల్ పట్టిద్దని, కానీ తింటాం ఆపలేదు. మనం నువ్వు చేసినప్పుడు చూసి ఆపేసి మైనస్ ఎందుకు మనకి అసలు ఇదే బాగుంటుంది, మైనస్ లాగా నాకు బాగుంది న్యాచురల్గా. అయినా బయట ఫుడ్స్ కంటే ఇవే పెడుతున్నాను అయినా మనం చేసుకున్న టేస్ట్ ఉంటాయా. కొంతమందికి కుక్ చేయడం
ఇష్టం, కొంతమందికి ఫుడ్ తినడం ఇష్టం. అలాగే ఇప్పుడు నాకు చేయడం ఇష్టం, మా వారికి టేస్ట్ చేయడం ఇష్టం. నువ్వు తినవు కాబట్టి నేను తింటున్నా అంతే. సెట్ అయిపోయింది. అరే మనం ఫుడ్ చేసి అక్కడ పెట్టుకుంటే ఏమొస్తుంది, తినేవాళ్ళు కూడా కావాలి కదా. సో నువ్వు నాకు అలా నేను ఏదో అడిగినా మనం తీసుకొచ్చి ఇస్తాను కదా. ఐటమ్ నేను ట్రై చేయాలనుకుంటున్నాను. అరే తినేది నేను కదా తెచ్చిచ్చు. ఏముంది నాన్న, ఎందుకు అది పన్నీర్ బిర్యానీ కానీ మష్రూమ్ బిర్యానీ కానీ అట్లా ఎందుకు అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ అమ్మ కదా, నువ్వు తిన్నా. హలో హలో అమ్మీ, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదమ్మా, ఏం చేస్తున్నావు? ఇప్పుడైతే ఒక 2 minutes దీని ఇలా ఆవిరి బయటికి కూడా మేడం. నా డెడికేషన్ వంటలో ఎలా ఉంటుందంటే, మేము ఫుడ్ ఏదైనా ఐటమ్ స్పెషల్గా చేసుకుంటే ఇలా ప్లేట్లో పెట్టుకొని డెకరేట్ చేసుకోవడానికి, మళ్ళీ గ్లాసులు కూడా దంచు పోసుకొని ఇలా పెట్టుకొని అలా మా వారికి అలా అంటే రెస్టారెంట్ ఫీల్ వైజ్ చేయడం నాకు అలవాటు అనమాట. అదే నా హాబీ. ఇట్లుంటే కొన్నంతో అయిపోయిందండి 2 minutes. ఒక్క నిమిషం. బాబు రెడీయా? రెడీ, యుద్ధానికి సిద్ధం. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఫస్ట్ కొత్తిమీర తెచ్చుకోవడం మర్చిపోయి. పచ్చిమిర్చి తెచ్చుకోవడం మర్చిపోయా. సర్లే బాబు, లేకపోయినా పర్లేదు. టేస్ట్ బాగానే ఉంటుంది, నేను నమ్ముతున్నా. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నేను నెయ్యి యాడ్ చేసుకుని చూపించలేదు. నెయ్యి యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఒక లెమన్ చూటి కొంచెం ఇంకా బాగా నేర్చుకున్న పోయితే ఆఫ్ అయింది. రెడీ. టేస్ట్ స్టార్ట్ అవ్వాలి. ఓకే.